బిగినర్స్ ట్రెండ్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం ఎలానో మీకు తెలుసా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడింగ్ బేసిక్ సిరీస్ పార్ట్ 11. ఈ వీడియోలో మనం ట్రెండ్ లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ట్రెండ్ లైన్ అనేది మార్కెట్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రేడర్స్ యూజ్ చేసే సింపుల్ టూల్. అప్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే మార్కెట్ క్రియేట్ చేసిన హైయర్ లోస్ని కనెక్ట్ చేయాలి. ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటే బయర్స్ కంట్రోల్లో ఉన్నారని అర్థం. డౌన్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ డ్రా చేయాలంటే మార్కెట్ క్రియేట్ చేసిన లోయర్ హైస్ని కనెక్ట్ చేయాలి. ప్రైస్ ఆ ట్రెండ్ లైన్ కింద రెస్పెక్ట్ చేస్తూ మూవ్ అవుతూ ఉంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నారని అర్థం. ట్రేడింగ్ వ్యూలో డ్రాయింగ్ టూల్స్లోకి వెళ్ళి ట్రెండ్ లైన్ టూల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్ ట్రెండ్లో ఫస్ట్ స్వింగ్లో నుండి నెక్స్ట్ స్వింగ్లో వరకు లైన్ డ్రా చేయండి. అదే డౌన్ ట్రెండ్లో అయితే ఫస్ట్ స్వింగ్ హై నుంచి నెక్స్ట్ స్వింగ్ హై వరకు లైన్ డ్రా చేయండి. ట్రెండ్ లైన్ సపోర్ట్ లేదా రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అవుతుంది. కానీ ఒక్క టచ్తో ట్రెండ్ లైన్ డ్రా చేయకండి. మినిమం 2 లేదా 3 టచెస్ ఉంటే ఆ ట్రెండ్ లైన్ని వ్యాలిడ్ ట్రెండ్ లైన్గా కన్సిడర్ చేయొచ్చు. ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ట్రెండ్ వీక్ అవుతుందని ఇండికేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.